సో గవర్నర్ ఇంకా ఆలస్యం చేసే అవకాశం ఉందా, నా ప్రీ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఈ కాన్స్పిరసీ కొనసాగించవచ్చా? డెఫినెట్ గా ఉంది. రేపు ఇది అవుతుందా కాదా తెలీదు. రేపు కేరళ కూడా చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన గారికి చెప్తే, నేను పలానా దగ్గర ఉన్నాను, పలానాది ముందుగా ప్రిపేర్ అయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఆ డేట్ ఇచ్చాను, అక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చు. బట్ ఇక్కడ విషయంలోనే కొంత తేడా జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఈ రోజు రేపు ఆహారం కాకపోతే రేపు సాయంత్రానికల్లా ఆయన తిరిగి చెన్నైకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. చెన్నైలో రేపు మళ్ళీ విజయ్ తో మాట్లాడాల్సిన పరిస్థితి. సో సోమవారం ఈ వ్యవహారాన్ని నడపాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ బహుశా రేపు జరగకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం తమిళనాడులో జరగకపోవచ్చు అనేది చాలా క్లియర్ గా ఒక అంచనా కనపడుతోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అన్ని జరిగినా కూడా ఆఖరికి వస్తే మళ్ళీ గవర్నర్ జంప్. గవర్నర్ అంటే ఆయన ప్రీ షెడ్యూల్స్ ఉన్నాయి అఫ్ కోర్స్, బట్ అంతా సవ్యంగా అనుకునే లోపు నిజంగానే ఆస్ట్రాలజీ నమ్మే విజయ్ ఇప్పుడు ఆయనకు అనుకూలంగా లేదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. చాలా భయంకరంగా, నిజంగా ఇన్ని ట్విస్ట్లు బహుశా నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఒక సినిమాని తలపించే ట్విస్ట్లు ఆయన గెలుపు నుంచి ఈ రోజు వరకు. జస్ట్ బిఫోర్ ఒక 5 minutes బ్యాక్ వరకు బీసీకే లెటర్ ఇచ్చింది, ఐఎంఎల్ లెటర్ ఇచ్చింది, కామ్రేడ్ లాల్ నీళ్ళు లెటర్ ఇచ్చారు. సో మొత్తంగా 120 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అనేది చాలా స్పష్టం. ఆయన విజయ్ ఆఫీస్ నుంచి గవర్నర్ కార్యాలయానికి కూడా బయలుదేరారు. అది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. అది ప్రీ ప్లాన్ షెడ్యూల్ అయి ఉండొచ్చు, బట్ ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రం కంటే ఎక్కువనా రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు గవర్నరానికి మరోసారి టీవీకే నేతలకు అవకాశం కల్పించారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నా షెడ్యూల్ ఉంది, 7:10 ఫిక్స్ అయింది, నేను కేరళకి వెళ్తున్నా. ఆయన విజయ్ వచ్చారు లేరంట. మీరు విజయ్లో చూస్తున్నారు కదా, కాన్వే బయటకు వస్తుంది, విజయ్ కాన్వే అది. విజయ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆయన కంటే ముందే సిపిఎం నేతలు వెళ్ళిపోయారు, అక్కడ కూర్చున్నారు, కామ్రేడ్లు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే విజయ్ వస్తాడో విజయ్తో పాటు కలిసి గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం సహకరించమని కోరుదామని. కానీ గవర్నర్ మాత్రం వీళ్ళు వెళ్ళే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లోక్ భవన్ సిబ్బంది గవర్నర్ లేరు అని చెప్పడంతో విజయ్ కూడా తిరిగి ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది, ఇంటికి బయలుదేరిపోయినట్టు తెలుస్తుంది. ఇట్స్ నిజంగానే ఒక షాకింగ్ సంఘటన. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో నయీం ఎమ్మా అంట, సేమ్ యాజ్ పాకిస్తాన్, గవర్నర్ ఈజ్ నాట్ కరెక్ట్, ఆల్ షుడ్ ప్రొటెస్ట్ ఆన్ హిమ్ అని రవికుమార్ కామెంట్ చేశారు. నథింగ్ షాక్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ టైప్ ఆఫ్ ఎస్కేపింగ్ పీపుల్ అండర్స్టాండింగ్ గవర్నర్ రోల్స్ అని చెప్పి ఇంకొక వ్యక్తి పగడాలని కామెంట్ చేశారు. ఇక బీజేపీ అంతా డ్రామా వెధవ రాజకీయం అనేది సాయిబాబా ఒకటి కామెంట్ చేశారు. తర్వాత జస్ట్ లైక్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ పాకిస్తాన్, సిమిలర్ ఎలక్షన్స్ ఆర్ నాట్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండియా. సో హూమ్ యు ఆర్, ఐ డోంట్ నో దాట్. మీరు పాకిస్తాన్తో కంపేర్ చేయడం యు ఆర్ సచ్ ఎ నాన్ సెన్స్ థింగ్. Naeem garu, what you're commenting is very bad. Don't compare always with Pakistan. We hate Pakistan kind of words in our comments. So please don't do that. So ikkada విజయ్ వెళ్ళేసరికల్లా గవర్నర్ కార్యాలయం నుంచి గవర్నర్ ఎస్కేప్ అయ్యారు. అక్కడ నుంచి ఆయన షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళిపోయారు. 7:10 7:10 ఆయన షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా అక్కడ నుంచి కేరళకు వెళ్ళిపోయారు. మరి ఇందాక నేను కృష్ణమోహన్ అడిగినట్టుగా సేమ్ ఐ రిపీట్. సో ఆల్రెడీ అక్కడ కేరళలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. కేరళలో గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యూడీఎఫ్ ఫుల్ మెజారిటీతో ఉంది. అక్కడ సీఎం కోసం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ తూగిసలాడుతోంది. ఎవరికి ఇవ్వాలి, కేసీ వేణుగోపాల, రమేష్, లేకపోతే విడి సతీశన్, ఎవరికి ఇవ్వాలి రకంగా తూగిసలాడుతోంది. ఆ రకంగా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఫుల్ టర్మ్ గవర్నర్గా కేరళకు ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళిపోయి అక్కడ ప్రమాణ స్వీకారం చూస్తారా, ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రమాణ స్వీకారం చూస్తారా? ఆయన వచ్చేంత వరకు తమిళనాడు ప్రజలు 234 మంది ఎమ్మెల్యేలు 234 మంది ఎమ్మెల్యేలు, కొన్ని కోట్ల మంది జనం ఓటేసిన వారంతా కూడా మా గవర్నర్ ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూడాలా. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉండబోతోంది. చాలా మంది లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్ అని చెప్పి అందరూ ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు అధికారాన్ని దక్కించుకోబోతున్నారు. ప్రతి ఒక్కరూ అంటున్న మాటే. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఫామ్ చేద్దామనేటువంటి ఒక్క చివరి అడుగు నాకు తెలిసి నా టైమింగ్ ప్రకారంగా నేను చాలా వరకు చూస్తున్నటువంటి ఈ అప్డేట్స్లో టైమింగ్ ప్రకారంగా చూస్తే ఎగ్జాక్ట్గా 5:45 సమయానికి విజయ్ అటు చేరుకున్నారు గవర్నర్ కార్యాలయానికి. ఎగ్జాక్ట్ 5:30కి గవర్నర్ అక్కడి నుంచి లేరు. 15 నిమిషాల ముందే గవర్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 7:10 ఆయన ఫ్లైట్ టైం. సో కేరళకు వెళ్ళడానికి కోసం అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై. ఇప్పటికే 3 సార్లు కలిశారు. 3 సార్లు మెజార్టీ లేదన్నారు. 3 సార్లు మెజార్టీ లేదు, ఓకే. మెజార్టీ వచ్చిన తర్వాత ఉన్నారా అంటే లేదు, నేను వెళ్ళిపోతున్నా, టైం అయింది, నాకు వెళ్ళాల్సి ఉంది. సో ఆయన కేరళకు వెళ్ళిపోయారు. ఇక్కడే బీజేపీ కాన్స్పిరసీ అర్థమవుతుందని పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ శరత్ గారు అంట, గవర్నర్ ఈస్ ట్రైంగ్ టు ఇంప్రెస్ విశ్వగురు ఫర్ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్, శరత్ కామెంటెడ్.
అండ్ జరీన్ గవర్నర్ ఈస్ ప్లేయింగ్ డ్రామా అనో కామెంట్. నరేంద్రనాథ్ బీజేపీ ఈస్ ప్లేయింగ్ పాలిటిక్స్ యూజింగ్ గవర్నర్స్ అని ఇంకో కామెంట్. తర్వాత ఓం 4013 అంట, గేమ్ ఫ్రమ్ బీజేపీ మెయిన్ లీడర్స్ అంట, వర్స్ట్ పాలిటిక్స్ బై గవర్నర్ అని చెప్పి వెంకీ పబ్లిక్ టాక్. సో ఫస్ట్ రిమూవ్ దట్ గవర్నర్ అని చెప్పి జరీన్ ఒక కామెంట్ చేశారు. ప్రొఫెసర్ రాజ్ కుమార్ బల్లా, గవర్నర్ షుడ్ రెస్పెక్ట్ ద సీఎం డెసిగ్నేట్. అండ్ జరీన్, గవర్నర్ ఇస్ గ్యాంబ్లర్ హియర్. సో మనోహర్ సిపిఐ, బీజేపీ ఆడిస్తున్న 24 రీల్స్ సినిమా అంట, 24 రీల్స్ సినిమా. ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ నిజంగానే గవర్నర్ ఆడుతున్న గేమ్లో బలవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.